నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. లలిత్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో 2024 అయిపోయింది, 25 వచ్చింది. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో 2025 చాలా మంచిగా కొనసాగాలని అందరూ అనుకుంటున్నాం. బట్ 2024లో వెరీ బ్యాడ్ లక్ పర్సన్, రాజకీయంగా చూసుకోవచ్చు, లేకపోతే సామాజికంగా చూసుకోవచ్చు, అదేవిధంగా వెరీ గుడ్ లక్ పర్సన్ కూడా చూసుకోవచ్చు. 2024లో అంటే అతి దారుణంగా ఓడిపోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఆయనకి అది నిజంగానే బ్యాడ్ లక్. అదేవిధంగా గుడ్ లక్ పర్సన్స్ కూటమి ప్రభుత్వం. సో ఎందుకు అంత బ్యాడ్ అయిపోయారు జనాల్లో, అదేవిధంగా ఎందుకు ఆ సంవత్సరం ఆయన అంత నలగొట్టింది నీ మాటలు? ఇప్పుడు గోపి, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు పట్టుమని నాకు తెలిసి ఒక 50 మంది ఉంటారు. ఓకే. కొత్తగా పార్టీ పెట్టినప్పుడు అక్కడ 50 మంది నుంచి తన ప్రయాణం కొనసాగించి కష్టపడుతూ వచ్చాడు. విభజన తర్వాత తెలంగాణను వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కష్టపడ్డాడు. 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, తర్వాత 2014 నుంచి 2019 వరకు చాలా తీవ్రంగా కష్టపడ్డాడు. కష్టపడేసి తను సీఎం కావాలని కోరుకున్నాడు, సీఎం అయ్యాడు 2019. కానీ ఇక్కడ ఏదైతే కష్టపడ్డాడో 2019 నుంచి అతను గతంలో ఎలా ప్రవర్తించేవాడో అందుకు భిన్నంగా ఒక యాటిట్యూడ్ వచ్చేసింది. నేను సీఎం అయిపోయాను, ఈ రాష్ట్రం అంతా నాదే, అంటే మా సొంత ప్రాపర్టీ, అమ్మేద్దామని కాదు. సినిమా ఒకటి ఉంది, ఉపేంద్ర సినిమా ఒకటి ఉంది, సీఎం అదే హఠాత్తుగా సీఎం అవుతాడు, ఈ రాష్ట్రం మందేనా అమ్మేద్దాం అనే ఒక డైలాగ్ ఉంది. సో అది నా సొంతం, ఇది ఇంకా నేను శాశ్వతంగా ఈ రాష్ట్రం నాదే అనే భావనలోకి వెళ్ళిపోయేసి ఏం చేశాడంటే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితిపోయాడు. ఓకే. అప్పట్లో అందరినీ కలిసేవాడు, సీఎం కాకముందు అందరినీ కలిసేవాడు, గడ్డాలు పట్టుకునేవాడు, అందరికీ అన్నా బాగున్నావా అన్నా ఇదన్నా అని చెప్పి అన్నీ మాట్లాడేవాడు. ఒక్కసారి పదవిలోకి వస్తానే అతను తాడేపల్లికి పరిమితిపోయాడు. కనీసము గతంలో పలకరించిన వీళ్ళంతా ఒక పులివెందులలో అయితేనేమి, ఇతర సామాజిక వర్గాలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అతను అపాయింట్మెంట్ లేని పరిస్థితుల్లో అతని దర్శనం దొరకాలంటేనే చాలా గొప్ప విషయము అనే రీతిలో ఆయన ప్రవర్తించాడు. దర్శనం అంతే. దర్శనం అంటే అతన్ని కలవడానికే అపాయింట్మెంట్ అంటే కనుక ఇంకా అది అతి ట్రంప్నైనా ఈజీగా కలవచ్చునేమో కానీ జగన్ కలవాలంటే కనుక అంత ఇదిగా మెయింటైన్ చేశాడు. ఓకే. చేశాడు. అప్పట్లో బాధపడ్డారు ఎమ్మెల్యేలు, ఎంపీలు బాధపడ్డారు, కార్యకర్తలు. నిన్న మొన్నటి వరకు బాగున్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్నా బాగున్నావా, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, అవ్వ బాగున్నావా అనేవాడు. ఒకసారి అధికారంలోకి వస్తాను ఎందుకు ఇట్లా మారిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు. సరే కొద్ది రోజులు ఎంజాయ్, ఏదైతే కష్టపడి సీఎం అయ్యాడో అది కొద్ది రోజులు ఎంజాయ్ చేయనీలే, చూద్దాం అనుకున్నారు. ఒక 6 నెలలు పోయింది, సంవత్సరం పోయింది. కానీ తర్వాత ఈ క్రమంలో అతను ఏం చేశాడంటే ఫస్ట్ నేనేం చేసినా చెల్లుతుందనే భావనలో ఒకటి బిల్డింగ్ గవర్నమెంట్కి సంబంధించింది, ప్రజావేదిక. అవును, అమరావతిలో నిర్దాక్షిణ్యంగా కూల్చేశాడు. కూల్చేస్తానే మొత్తం రాష్ట్రంలోని ప్రజలంతా కూడా షాక్ అయిపోయారు. వైసీపీ వాళ్ళు షాక్ అయిపోయారు, ఏంది ఇట్లా చేస్తున్నాడు జగన్ అని. ఇంకా టీడీపీ వాళ్ళు అంటే చెప్పనవసరం లేదు. సరే అక్కడి నుంచి చేసుకుంటూ ఒక పక్క ఈ అరెస్టులు, కథ, వ్యవహారము 5 ఏళ్ళు నడిచింది. కేసులు పెట్టడం, కొన్ని వేల మంది టీడీపీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద ఉత్త పుణ్యానికేసి ఎస్టీ కేసులు కట్టేవాడు. ఇప్పుడు ఆ రికార్డు అంతా తీస్తే కనుక కొన్ని వేల కేసులు బయటపడ్డాయి. అన్ని అక్రమ కేసులే, అన్ని ఫాల్స్ కేసులే. అట్లా ఇతను చేసుకుంటూ ఇతని హావభావాలలో కూడా మార్పు వచ్చింది. తన యాటిట్యూడు, ఆ యాటిట్యూడు ఏదో టీడీపీ వాళ్ళ దగ్గర చూపించారు, జనసేన వాళ్ళ దగ్గర చూపించారంటే ఒక అర్థం ఉంది. యాటిట్యూడు వైసీపీ లీడర్ల దగ్గరే చూపిస్తున్నాడు, అతను ఓట్లేసిన ప్రజల దగ్గరే చూపిస్తున్నాడు యాటిట్యూడ్. ఓకే. అంటే అతను ఇట్లా రొమ్ము విడుచుకొని ఇట్లా నడుచుకుంటూ రావటము, చూపులు, ఈ కథ కార్ఖాన ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. చూసి ఎందుకు జగన్ ఇట్లా మారిపోయాడు, ఏమీ చేయలేరు, జగన్కు ఏంటి ఇలా చేస్తున్నారనే ప్రశ్నించేదానికి కూడా స్కోప్ లేదు.
ఒకవేళ ప్రశ్నించి ఏం చేసినా కూడా పోలీసులు వచ్చి పట్టుకుపోతారు, లేదా నీ మీద కేసు పెడతారు. ఇట్లా ఉంది పరిస్థితి. కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఓకే. సరే, అక్కడి వరకు బాగుంది. తను చేసిన మిస్టేక్స్ ఏంటంటే టీడీపీని టార్గెటెడ్గా ఇంకా రాజకీయాలు వద్దు మనకు అనే విధంగా టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చేయించాడు, ఏడిపించారు ఆయన. వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇంకా రోజా గారు, రోజా, మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు అతను. గౌడ్స్ సంబంధించి మొన్ననే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేశాడు ముందు అతను. అట్లా రమేష్, అంబటి రాంబాబు, ఇట్లా కొంతమంది కోటరీ అంతా, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడుని బాగా అటాక్ చేస్తూ వచ్చారు. దాంతోపాటు సోషల్ మీడియాను బాగా ఉపయోగించారు. అంటే ఎంత దారుణంగా ఉపయోగించారంటే, ఇంకా వీళ్ళు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోవాలి, మనం చేసే దాడికి తట్టుకోలేక ఇంకా అమ్మ, అక్క, యాలి, ఇంకా ఎట్లా అంటే కనుక బట్టలు కూడా ఇప్పి ఫోటోలు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్థాయికి వచ్చేసారు. అవును. బట్టలు ఇప్పించేసేయటము, తలలు మార్ఫింగ్ చేసేయటము, ఆ సెక్సీ బొమ్మలు కొన్ని తీసుకోవడము, వాళ్ళ తలలు మార్చి ఇళ్ళ తలలు పెట్టడము, ఇంకా చిత్ర విచిత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని చేశారు. జనాలు కూడా భయం వేసింది అప్పట్లో. అది చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా దారుణంగా పెళ్ళాలు అని చెప్పేసి చాలా దారుణంగా టార్గెట్ చేస్తా పవన్ కళ్యాణ్ వాళ్ళ పిల్లలు, భార్య, అందరిని టార్గెట్ చేశారు. ప్యాకేజ్ స్టార్ అని అన్ని ప్యాకేజీ స్టార్లు అయిపోయి 3 పిల్లలు 4 పిల్లలు అనే స్టేజ్ ఆ అటాకింగ్ ఎక్కువ ఉండేది. ఒక పక్క స్కీములకు ఏదో డబ్బులు వేసేసేవాళ్ళు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ఇతనేమో ఇక్కడ కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఉండేవాడు. జస్ట్ 10 నిమిషాలు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ను వాడేవాడు. అవును. అతను ఎక్కడికన్నా వస్తున్నాడంటే కనుక మొత్తం ఆ ఏరియాలో చెట్లను, పెద్ద పెద్ద చెట్లను కొట్టిపారేసేవాళ్ళు. కొట్టిపారేసి పరదాలు కట్టేసి అట్లా ఉండేది. కొన్ని ఊర్లలో అయితే కనుక షాపులన్నీ బంద్ చేయించేవాళ్ళు. అది సినిమాలలో చూసేవాళ్ళు మనం. అవును. ఒక రౌడీ భాషా సినిమా ఉంది తెలుసా, భాషా సినిమాలో భాష వస్తున్నాడంటే షాపులన్నీ పరిగెత్తుతారు. అట్లా షాపులన్నీ క్లోజ్ చేయాలి, ఐరన్ ఫ్రేమ్స్ అన్ని కట్టేవాళ్ళు. ఓకే. ఓన్లీ ఇతనొక్కడే. అట్లా అధికారికంగా ముఖ్యమంత్రిగా అధికారికంగా అతనికి ఏవైతే ఉన్నాయో అన్ని లగ్జరీస్ అనుభవించాడు. అన్ని చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎప్పుడైతే ఈ టీడీపీని, జనసేనను బాగా టార్గెట్ చేస్తూ వచ్చాడో, వీళ్ళు కూడా ఒకానొక సమయంలో 1-2 సంవత్సరాల తర్వాత 1 year లోపల కరోనా వచ్చింది. కరోనా తర్వాత వీళ్ళు కొద్దిగా యాక్టివేట్ కావడం మొదలుపెట్టారు. లోకేష్ను పప్పు అంటూ విపరీతంగా కళ్ళమ్మ నీళ్ళు పెట్టించారు అతను కూడా. అతన్ని ఇచ్చేసరికి అతనిలో కసి బాగా పెరిగింది. అవును. పెరిగి యువగళం పాదయాత్ర అని చెప్పేసి ఒక పాదయాత్ర పెట్టాడు. పాదయాత్ర పెట్టేసి ఎక్కడంటే అక్కడ పోలీసులు అడ్డుకొని చాలా రకరకాలుగా వేధింపులు గురి చేశారు. అయినా కూడా తట్టుకొని చేసుకుంటూ వచ్చే క్రమంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు కేసులో. నిర్దాక్ష్యం చేసి ఆయన్ని జైలుకి పంపించారు. తర్వాత ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూ అది జరిగింది. వీళ్ళందరిలో పవన్ కళ్యాణ్లో కూడా కసి బాగా పెరిగింది. అతని సినిమాలను అడ్డుకోవడము, అతని సినిమా రిలీజ్ అప్పుడు రేట్లు తగ్గించడము, ఆ సినిమా హాళ్ల దగ్గర తహసీల్దార్లను పంపించి వేధించి, ఎంఆర్ఓలు, ఎంపీలు ఎంత చేయాలో అంత చేశారు. దాంతో పవన్ కళ్యాణ్లో కూడా కసి పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ క్యాడర్లో కసి పెరిగింది, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలోనూ కసి పెరిగింది. కాపుల్లో అంతే, కాపు సామాజిక వర్గంలో మన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత దారుణంగా తిడుతున్నారు, అయ్యో పాపం అనే ఫీలింగ్ వచ్చేసింది. అట్లాగే చంద్రబాబు నాయుడిని ఈ విధంగా వేధించి వాళ్ళ భార్యను, వాళ్ళ లోకేష్ను, వీళ్ళందరినీ వేధించేసరికి టీడీపీ కార్యకర్తలు సుమారుగా నాకు తెలిసి అప్పట్లో 70 లక్షల మంది కార్యకర్తలు ఉంటారు. అంతమంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఏది లేదు తెలుగు రాష్ట్రాలు. సభ్యత్వం కలిగింది. ఇప్పుడు 1 కోటి మంది పై దాటారు. వాళ్ళు ఒక పక్క బాధపడుతున్నారు, కమ్మ సామాజిక వర్గం ఒక పక్క బాధపడుతుంది. ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు, దీనికి ఎట్లా ఏం చేయలేము, 5 ఏళ్ళు
151 ఇచ్చారు మెజారిటీ ప్రజలు. ఎస్, ఏమి చేయలేము, అసలు దాన్ని బీట్ చేసే పార్టీ ఇంకేం లేనట్టుగా ఉంది. చేయలేము, ఏం చేయాలా, అనుభవించాలా, దాన్ని పోరాడాలి అని వాళ్ళు పోరాటం చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడు. తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి కూటమిగా ఏర్పడేసి చివరి వరకు. ఇంకొకటి సార్, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని పరామర్శించండి కారులో వస్తున్నప్పుడు పోలీసులు ఆపారు. అవును, ఆ రోజు నైట్ రాజకీయం మారింది. అవును, చంద్రబాబును చూడ్డానికి పరామర్శించడానికి బయలుదేరితే పోలీసులు ఆపి రానివ్వకుండా చేస్తే గనక పవన్ కళ్యాణ్ రోడ్డు మీద అవును పండుకొని నానా గొడవ చేస్తే అప్పుడు పోలీసులు చేతులు ఎత్తేసి మా వల్ల కాదు, ఈ క్రౌడ్ మేము తట్టుకోలేమంటే అప్పుడు తర్వాత జైలు దగ్గర పంపిస్తే కలిసి వచ్చిన తర్వాత మేము ఉమ్మడిగా మేము కలిసిపోతున్నాము ఎన్నికలకు అని ప్రకటించేశాడు. తర్వాత ఈక్వేషన్స్ మారిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తను గెలవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. మైక్రో లెవెల్లో వార్డు వీధికి మైక్రో లెవెల్లో వైసీపీ ఎవరు, టీడీపీ ఎవరు, ఇది ఎవరు అన్ని లెక్కలన్నీ వేసేసుకొని అంత పకడ్బందీగా కొంతమందికి ఓటర్లకు డబ్బులు పంచడంలో కూడా అందరికి డబ్బులు కూడా అందజేశారు ఓట్లు వేయమని. కానీ ప్రజలు ఏమనుకున్నారో కానీ అది జగన్మోహన్ రెడ్డి తెలుసా తెలియదా, నేనేం చేస్తున్నాను, నేనేం చేశాను ఏమైందో తెలియదు. కానీ ఒక్క దెబ్బ లాగి కొడితే 2024లో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ గిర్రని తిరిగి 151 సీటు నుంచి 11 సీట్లకు వేశారు ప్రజలు. ఆ షాక్ లో నుంచి బయటికి రావడానికి కొద్ది రోజులు పట్టింది జగన్మోహన్ రెడ్డి. 4 రోజులు పట్టిందంట. జగన్మోహన్ రెడ్డికి జీవిత కాలంలో 2024 అనేది ఆ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2024 అంటే ఇంత దారుణంగా 151 సీటు ఇచ్చిన ప్రజలు ఒక్కసారిగా 11 సీట్లకు అతన్ని పరిమితం చేశారంటే అతను ఏ విధంగా తను పరిపాలించాడు, తన యాటిట్యూడు, తన నిర్ణయాలు ఓసారి గుర్తు చేసుకోలేదు. మనం 2024లో బ్యాడెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే రికార్డులో మనం రాసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా అక్క సొంత చెల్లి షర్మిల తిరగబడిపోయింది, అమ్మ తిరగబడిపోతుంది, కుటుంబ సభ్యులు సునీతారెడ్డి వాళ్ళందరూ తిరగబడిపోతున్నారు. అంటే కుటుంబ సభ్యులు కూడా సరిగ్గా ఆయనకి సహకరించట్లేదు. అది కుటుంబ ఫ్యామిలీ పరంగా తీస్తే అది ఓకే. అంటే చాలా మంది ఏమన్నా ఒకటి రాజకీయ పరంగా చాలా మంది ఏమన్నారంటే ఇంట్లో సమస్యలనే తీర్చలేవు, ఇంక మా సమస్యలు ఏం తీరుస్తావు అని ప్రజలు అంటున్నారు. కానీ ఇక్కడ బ్యాడెస్ట్ పొలిటీషియన్, దురదృష్టవంతుడు అంటారు. ఓకే, ఎవరంటే గనక 2024లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దురదృష్టవంతుడు అని మనం చెప్పొచ్చు. అటువంటి పతనము ఏ ముఖ్యమంత్రికి జరగల. ఓకే, అటువంటి పతనం, అంటే అతని నిర్ణయాలు, అతను వీళ్ళందరినీ శత్రువులు చేసుకునేది అతనే. మనం ఒకటి అంటాము, భస్మాసుర అస్తం పెట్టుకుంటారు. ఎవరు ఏం చేయనవసరం లేదు జగన్మోహన్ రెడ్డిని, తనకు తానే చేసుకుంటాడు. లోకేష్ ఈరోజు లీడర్ అయిన దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అన్నిటి కారణం జగన్మోహన్ రెడ్డి. కమ్మలు కాపులు ఒకటి కావడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. డెఫినెట్లీ. అంటే వీటన్నిటికీ కారణము జగన్మోహన్ రెడ్డి. అంటే వాళ్ళకంటే బెటర్గా, చంద్రబాబు కంటే బెటర్గా తను పరిపాలన చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో పెట్టుకునేవాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చంద్రబాబు ఎవరు కూడా ఏం కోరుకుంటారంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎట్లా డెవలప్మెంట్, ఆయన విజన్ ఎలా ఉంటుందని తెలుసు. ఆయనకంటే నువ్వు బెటర్గా ఆలోచించకుండా 3 రాజధానులు అన్నారు, ఏమి చేయాలంటే ఏం చేశారు, ఇష్టం వచ్చినట్టు ఓకే చేసి లాస్ట్కి ప్రజలు వద్దురా బాబు అనే స్థాయిలో తీర్పిచ్చారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి అంటే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భయపడి గజగజగా వణికే సందర్భాలు ఉన్నాయి. అవును, జగన్మోహన్ రెడ్డి అంటే వస్తారు చూస్తారు, అది అక్కడి వరకు బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చుకోవాలంటే మాత్రం వద్దంటారు. ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. మన కడప జిల్లాలో ఎంపీడీఓ మీద దాడి చేశారు. అంటే ఇవన్నీ కూడా ఆ మెసేజ్ ఎలా పోతుందంటే జనాల్లోకి భయం అనేది కల్పించాడు ప్రజల్లో.
భయం అనేది కలిసిపోయినట్టు నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ జగన్ ఎలక్షన్లకు వస్తున్నాడంటే అమ్మ జగన్ మాత్రం వద్దు అనే స్టేజ్కి తెచ్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెచ్చుకునేది ఈ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ప్రజలను మళ్ళీ తను ఇది కాదు నేను చేసింది తప్పు నన్ను క్షమించండి నేను పద్ధతికి వెళ్తాను అనే చెప్పుకుంటూ వెళితే ఏదన్నా ప్రజలు ఆదరిస్తారు తప్పితే మళ్ళీ నాకు ఓట్లు వేయండి నీకు ఆ పథకాలు ఇస్తా ఈ పథకాలు ఇస్తా పథకాల మీద ఆసక్తి లేదు జనాలకు. ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. అందరూ కష్టపడి పని చేసుకుంటున్నారు ఇప్పుడు. అవును, మీ పథకాల కోసమని కాదు, అదేదో ఇన్సెంటివ్ వచ్చినట్లు పథకం వస్తే. మనం ఇచ్చే పథకాలు ముసలి వాళ్లకు, విడోస్, పాపం చిన్నపిల్లలు, పేదలు ఎవరైతే వాళ్ళకి అందితే వికలాంగులకు వాళ్లకు అట్లా పథకాల మీద డిపెండ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అందరూ కష్టపడి పని చేసుకుంటారు. ఇది దృష్టిలో పెట్టుకునేసి జగన్మోహన్ రెడ్డి తదుపరి వెళ్ళాలంటే క్షమాపణ చెప్పుకొని అందరికి దగ్గరయ్యి యాటిట్యూడ్ ఇవన్నీ తగ్గించుకొని ఏమి చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఏదైనా భవిష్యత్తు ఉండొచ్చు. లేదు అంటే కనుక కనీసం ఇప్పుడు ప్రతిపక్ష స్థానం కూడా లేదు. మళ్ళీ భవిష్యత్తులో అయినా కూడా ప్రతిపక్ష స్థానంగా మీకు ఒక 30-40 సీట్లన్నా వచ్చి ఒక పార్టీగా పెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉండాలన్నా కూడా మీరు ఇప్పటి నుంచే మీ పార్టీకి మందు పూసుకోవటం ప్రారంభించడం మంచిది. ఏది ఏమైనా కూడా లక్కీయెస్ట్ పర్సన్స్ 2024 ఎవరు అంటే కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మెయిన్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ బ్యాడ్ లక్ పర్సన్ ఎవరంటే వైసీపీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోసారి మనం చూసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా డెవలప్మెంట్ లేదు అని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు లేదు? రాజధానిలో పనులు ప్రారంభమైనాయి, వర్క్ జరుగుతూ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వచ్చేసింది, చాలా దగదగలాడుతుంది కదా. నిన్న మొన్న కూడా 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కూడా వచ్చాయి. బిట్స్ వస్తుంది, బిట్స్ కాలేజీ వస్తుంది, చాలా కాలేజెస్ వస్తున్నాయి. వైసీపీ ప్రచారం లేదు యూట్యూబ్ ఇన్స్టిట్యూషన్ వస్తూ ఉంది, గూగుల్ వాళ్ళది కంపెనీ వస్తూ ఉంది, చాలా ఉన్నాయి కంపెనీస్. చాలా ఉన్నాయి. ఇప్పటికే మొన్ననే లోకేష్, చంద్రబాబు గారు వీళ్ళంతా కలిసి 1,80,000 కోట్ల దాదాపుగా 2 లక్షల కోట్లు వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్ అన్ని కూడా. అట్లా అంటే ఏం లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. మనకు ఈ 6 నెలలుగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి. ఆల్రెడీ కొంతమంది సైట్స్ కూడా చూసి వెళ్ళారు. ఆ సైట్స్ ఈ 24లో కూడా ఫైనల్ అయిపోతాయి. సైట్స్ ఫైనల్ అయిపోతాయి. వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అన్ని కూడా లోకేష్ ఇచ్చేయమన్నాడు. ఇన్స్టిట్యూషన్స్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అందరినీ పెద్ద బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అందరినీ అమరావతిలో పెట్టిస్తున్నాడు లోకేష్. వాళ్ళందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమేం కావాలో ఇమ్మీడియట్ గా పర్మిషన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. దానికంతా ఒక టీం వర్క్ చేస్తా ఉంది దానికోసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి.